తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో గుంటూరుకు చేరుకోబోతున్నారు. ధ్వంసమైనటువంటి అంబటి ఆఫీస్ ఇంటిని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అంబటి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు జగన్. ఇక జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. దీంతో పాటుగా సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎవరు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు అంబటి రాంబాబు కేసులో ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుంటే, గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద శుక్రవారం తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపైన మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు 24 గంటలలో ఫ్లెక్సీ తొలగించాలని హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే మార్గంలో కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించినటువంటి అంబటి రాంబాబు కారులో నుంచే తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్నవారు వీడియో రికార్డ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గుంటూరు సిద్ధార్థనగర్లో అంబటి రాంబాబు నివాసం, కార్యాలయం పైన శనివారం సాయంత్రం దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక అంబటి పైన తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అంబటి పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. అతను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టగా అంబటికి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ ఇవాళ అంబటి ఇంటికి చేరుకుంటున్నారు. దాడి జరిగినటువంటి తీరును తెలుసుకోనున్నారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.